నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎస్, తేజ గారు ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. రాజమౌళి ఏముంది, అన్ని ఒకేలాంటి సినిమాలు తీస్తాడు ఇట్లా. అందులోనే ఉదయ్ కిరణ్ డెత్కి సంబంధించి కూడా ఆయన ఒక సంచలనమైన కమెంటే చేశారు. ఎవరికి తెలియదు ఆయన ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అంటూ. సో మళ్ళీ ఆ పాత విషయాల్ని తవ్వడం ద్వారా వేరే వాళ్ళని ఎవరినో ఈయన కాస్త కెలుగుతున్నారు అన్న ఒక మాట వినిపిస్తోంది. అసలు ఎందుకు? ఇండైరెక్ట్గా చిరంజీవి గారే చేశారని ఆయన చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు కూడా మంచు విష్ణు నన్ను ఒక హీరో ఫలానా ఏరియాలో ఉంటాడు, 18 ఛానల్స్ ఏదో పెట్టేసి నన్ను కావాలని ట్రోల్ చేస్తున్నాడు, నా మీద పగబట్టి అని చెప్పి చెప్పుకొచ్చాడు. పోనీ ఆయన పేరు చెప్తా అంటే చెప్పలా. లాస్ట్కి ఆయన ఎవరో అందరికీ తెలుసు, నేను చెప్పేది ఏంటని వదిలేసి ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు అనుకోలేక మరి ఇది ఒక ఎస్కేపింగ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎవరైనా సరే కావాలని సంచలనం చేస్తారు. చెప్పండి అంటే అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పడం ఏంటి అంటారు, తప్పించుకుంటారు. ఇక్కడ ఏం తెలుసు అందరికి? నీకు అంత ధైర్యం ఉంటే చెప్పి చావచ్చుగా. అదేదో పని కట్టుకొని ఒక కొత్త సిచ్యువేషన్ని తీసుకొచ్చి అందరికీ తెలుసు కదా అని చెప్పేసి ఎస్కేప్ అయ్యావు. నువ్వు అదేదో ఏడిస్తే వాళ్ళందరూ విని నీకెంత తెలుసో అని ఉంటుంది కదా వాళ్ళకి. సో యాక్చువల్గా ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు ఏంటి అనేది మాట్లాడుకుంటే, వాళ్ళ సిస్టర్ ఒక క్లారిటీ ఇచ్చింది, శ్రీదేవి కిరణ్ అనుకుంటాం పేరు. ఆమె ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఏమని? మా తమ్ముడు చావుకి చిరంజీవి గారికి ఎలాంటి సంబంధం లేదు. అంతకు ముందు కూడా అసలు నిశ్చితార్థం ఆపేయాలనుకుంది ఉదయ్ కిరణే. అంతకుముందు కూడా ఒక లేడీ జర్నలిస్ట్ అఫైర్ ఉన్నప్పుడు చిరంజీవి గారే దగ్గరుండి హెల్ప్ చేశాడు. అండ్ నెక్స్ట్ అంత పెద్ద ఫ్యామిలీకి నేను వెళ్తున్నాను అంటే నేను అది మెయింటైన్ చేయగలను లేదో, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఒక ఇది. సో అంత పెద్ద ఫ్యామిలీకి నేను వెళ్తున్నాను, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా సరే వద్దులే అని చెప్పి ఈయననే క్యాన్సిల్ చేసుకున్నాడు అని చెప్పేసి కానీ ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. యాక్చువల్గా ఉదయ్ కిరణ్ సుష్మితని ఇష్టపడినట్లుగా మనం ఎక్కడా చూడలేదు. బట్ సుష్మితనే కొంచెం ఇష్టపడింది. ఆ విషయాన్ని తండ్రితో చెప్తే చిరంజీవి గారు కూడా ఉదయ్ కిరణ్ కాస్త దగ్గరుండి చూసి మంచి అబ్బాయి, డీసెంట్ అబ్బాయి, మన ఫ్యామిలీలో కలిసిపోగలుగుతాడు అని నమ్మే అందరితో సంప్రదించి అప్పుడు ఆ ఎంగేజ్మెంట్ అది మాట్లాడారు అనే వార్త. బట్ తర్వాత రీజన్స్ రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. బట్ ఎవరూ నోరిప్పలేదు. అటు మెగా ఫ్యామిలీ నోరిప్పలేదు, ఇటు ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ కూడా నోరిప్పలేదు. బట్ పెళ్ళైతే క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఎప్పుడైతే నోరు విప్పకపోవడమే ఇన్ని రూమర్స్కి కారణమేమో. నోరు విప్పకపోవడం అంటే పాపం వాళ్ళకి కూడా ఇమ్మీడియట్గా ఏదన్నా సిచ్యువేషన్ మనిషి ప్రాణం పోగానే వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉండిపోతారు. వీళ్ళు వెంటనే మొహం మీద మైకులు పెట్టి అది చెప్పు ఇది చెప్పు, నాకు అర్జెంట్, నాకు ఇప్పుడే వేసేసుకోవాలి, వెంటనే టెలికాస్ట్ చేయాలని వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం స్పేస్. తర్వాత మంచిగా సుష్మిత గారు పెళ్లి చేసుకున్నారు, ఈ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత ఈయనకి పెళ్ళయింది, ఓవరాల్ ఈయన చనిపోయాడు. అంతవరకు అందరికీ తెలిసిన సిచ్యువేషన్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది అనుకున్నారు చిరంజీవి గారని, కానీ వాళ్ళ సిస్టర్ ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చిందో కాదు అని తెలిసిపోయింది. ఈయన అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని అబ్బాయి. అప్పట్లో ఏంటి, ఉదయ్ కిరణ్ తరుణ్ సినిమాలు చూస్తే యూత్ అందరూ వాళ్ళ సినిమాలు చూసేసి టాటూలు వేసుకోవడం, ఆటోల మీద పేర్లు రాసుకోవడం, టెక్స్ట్ బుక్ల మీద రాసుకోవడం, లవ్ కొటేషన్స్ రాసుకోవడం. ఇండస్ట్రీ మొత్తం ఒక ఊపు. అంటే నాకు తెలిసి గత ఎన్నేళ్లలో కూడా ప్రేమ మీద ఒక మంచి అభిప్రాయం తీసుకెళ్ళి యూత్ అందరినీ కట్టిపడేసి వ్యాలంటైన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసే సినిమాలు అంటే అవే. నువ్వే కావాలి, మనసంతా నువ్వే, ఇవే. చాలా అందగాళ్ళే, తరుణ్ కూడా చాలా బాగుండేది. సో వీళ్ళ సినిమాలు బాగా సెన్సేషన్ అనమాట. ప్రేమ అంటే ఇలా ఉంటుంది, ఇంత నరకే, ఆ నువ్వే నువ్వే సినిమా కానీ ఇవన్నీ కూడా అమ్మాయి కోసం వాడు అప్పు గిప్పో చేసి ముంబై తీసుకెళ్లి బీచ్లో కూర్చోబెట్టడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్. అంటే ప్రేమ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు అని. ఆ వెంటనే మళ్ళీ నువ్వు నేను చూసేసి అమ్మాయి కోసం వాళ్ళు కొట్లాడుకుంటూ తన్నుకుంటూ పాపం అడవుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే వాళ్ళని తప్పించుకొని అయ్యో పాపం వీళ్ళు దొరికిపోతారేమో వీళ్ళు టెన్షన్. ఆ రకంగా అందరూ కనెక్ట్ అయ్యారు. ఆ టైంలో మేబీ సుస్మిత కూడా ఈ అబ్బాయిని ఇష్టపడి ఉండొచ్చు. అప్పుడు యూత్ లో చాలా మంది అమ్మాయిలు ఉదయ్ కిరణ్ కి ఫ్యాన్స్. అలాగే ఈ అమ్మాయి కూడా ఎక్కడో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఆమె కూడా అప్పుడు యూత్ లోనే ఉంది కదా, కనెక్ట్ అయి ఉండొచ్చు. తండ్రికి చెప్పండి నాకు హీరో అంటే ఇష్టం అని అయ్యి ఉండొచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఈ అబ్బాయి
ఫస్ట్ అంత పెద్ద ఇల్లు, ఎవరిని చూసినా అంత మహామహులు ఉన్నారు, మొత్తము అంటే ఆ సామ్రాజ్యమే డిఫరెంట్, ఒక పెద్ద కోట అది. నేను ఇమ్మడగలనా లేదా, వాళ్ళ దగ్గర నాకు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి ఇతను నేను మెయింటైన్ చేయాలి, క్యాన్సిల్ చేసుకున్నాను అన్నట్టుగా వాళ్ళ సిస్టర్ చెప్పుకొచ్చింది. నిజం ఉండొచ్చు దాంట్లో. కాకపోతే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. ఏమని, ఉదయకిరణ్ ఎక్కడ ఎవరితో అమ్మాయితో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ వద్దు అన్నాడని, దగ్గరుండి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేయించారని అలా మాట్లాడేస్తారు. ఉంటాయి కామన్ రూమర్స్ ఎన్నైనా రాసుకుంటారు. బట్ వాళ్ళ సిస్టర్ మాట్లాడింది కాబట్టి అది క్లారిటీయే కదా, అంటే వాళ్ళే చెప్పుకుంటారు కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వర్గం, ఇప్పుడు తేజ మాట్లాడిన మాటలకి ఇంకో వర్గం ఏమంటుందంటే, అంటే ఉదయ్ కిరణ్కి యాక్చువల్గా ఏంటి, ఆయన సినిమాలకు రాకుండా చిరంజీవి గారే అడ్డుకున్నారు అనేది అసలు ఆరోపణ. చిరంజీవి గారు గట్టిగా ఉండేసరికి ఆయన సినిమాలు రాలేదు, రాకపోయేసరికి ఆయన కెరీర్ అంతా నాశనం అయి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అనేది రాశారు. ఇప్పుడు చెప్తుంటే ఉదయ్ కిరణ్ కెరీర్ చిరంజీవి గారి కంటే ముందే మన కళ్ళ ముందే నాశనమైంది. హోలీ ఆ సినిమా, వామ్మో నా సహారా దారుల్లో ఎదురే నిలిచిన ఓ యాసిస్ అని ఒక పాట ఉంటుంది, దాంట్లో నరకం. ఆ హీరోయిన్ ని చూసి ఆ పాటలు, ఆ క్లారిటీ అవన్నీ కూడా అమ్మో అనిపించింది. తర్వాత శ్రీరామ్ ఆ సినిమా వచ్చింది, పోలీస్ ఆఫీసర్ గా చేశాడు, పర్వాలేదు అనిపించింది. ఆ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్లో మళ్ళీ ఉదయ్ కిరణ్ అంటే బబ్లీ లుక్ లో నుంచి లవర్ బాయ్ నుంచి చిన్న మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశాడు ఆ అబ్బాయి. చేశాడు. నెక్స్ట్ అలాగే నీ స్నేహం వచ్చింది, అది లాస్ట్ హిట్ అనుకోండి. అంతే, అది కూడా ఆర్తి అగర్వాల్ వల్ల. ఆర్తి అగర్వాల్ ఇంకో హీరో ఇప్పటికి ఎవడో కనబడలేదు వరకు, ఉదయ్ కిరణ్ వల్ల కొంచెం తెలిసింది. ఆ పాట ఏదో హిట్, స్నేహితుల పాట అయిపోయింది అంతే. ఇంకా ఆ అబ్బాయే తన కెరీర్ ని సినిమాలు చూస్ చేసుకోవడంలో అలా అంటే తరుణ్ కెరీర్ కూడా మన కళ్ళ ముందే పాడేది. ఇప్పుడు తరుణ్ కెరీర్ పాడవడానికి కారణం ఎవరు? ఇంకో పెద్ద హీరోనా? ఆయన అడ్డుకున్నాడా? లేదు. ఆర్తి అగర్వాల్ శాపం తగిలింది అంటారు. మళ్ళీ ఆయన అదొకటి. మళ్ళీ ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉన్నాయి కళ్ళ ముందు. ఇప్పుడు వరుణ్ సందేశ్ కెరీర్ ఏమైంది, రాజ్ తరుణ్ కెరీర్ ఏమైంది, మన కళ్ళ ముందు చూసిన వీళ్ళిద్దరి విషయం పక్కన పెట్టేస్తే మరి నిజమే మీరు అన్నట్టుగా, మరి అలా అనుకుంటే రాజ్ తరుణ్ కెరీర్ ఏమైంది? ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళంటే ఓకే వదిలే, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళ పరిస్థితి కూడా ఎట్లుంది. ఇప్పుడు సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏమైంది, బ్రహ్మానందం గారి అబ్బాయి ఏమైంది, ఈవీవి గారి అబ్బాయి ఏమైంది, ఇప్పుడు ఆ బెల్లంకొండ బ్రదర్స్ ఏమయ్యారు? అదే కదా, నాస్తులున్నాయి బెల్లంకొండ వాళ్ళకి, డబ్బులు ఉన్నప్పుడు కూడా అది వేరు. సినిమాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఒక 200 మంది ప్రొడ్యూసర్లు ఉంటారేమో సంవత్సరానికి. ఆ 200 మందికి చిరంజీవి ఫోన్ చేసి చెప్పే అదేంటంటే ఉండదు కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తెర మీదకి వాదన వచ్చిందంటే, సరే ఉదయ్ కిరణ్ కెరీర్ అంటే మన కళ్ళ ముందే పాడైంది కాబట్టి మనం నమ్మగలము. మరి ఇప్పుడు కళ్యాణ్ దేవ్కి ఏమైంది, 3 హిట్లే ఇచ్చాడు కదా, మరి అతనికి ఎందుకు సినిమాలు ఇవ్వట్లేదు అని చెప్పి దీన్ని దానికి ముడిపెట్టేసి ఇట్లా వార్తలు అనుకుంటున్నారు. బట్ ఓవరాల్ గా అయితే మనం వాళ్ళ సిస్టర్ మంచి సినిమాలు తీసిన నితిన్ 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మళ్ళీ మొన్న ఒక సినిమా హిట్ వచ్చాడు, మళ్ళీ ఇంకొక సినిమా హిట్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు సినిమాలు మళ్ళీ లేవు. అదే ఉంటాయి ఒక్కొక్క ఇలా తీసుకొచ్చి డమ్ చేయొద్దు. దట్టు పెద్ద డైరెక్టర్స్, తేజ లాంటి డైరెక్టర్స్ ఇలా మాట్లాడి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం కూడా అంత మంచిది కాదు అనేది ఇండస్ట్రీలో. అహింసతో లైమ్ లైట్ రావాలా, నిన్న రాజమౌళి అన్నాడు, ఇప్పుడేమో ఉదయ్ అంటే ఏదో ఒకలాగా మెగా ఫ్యామిలీ మీద ఒక రాయేసేస్తే ఫేమ్ అయిపోతామని. ఓవరాల్ గా చూసావా, అహింస కంటే ఈ హింస ఎక్కువైంది మనకి. అసలు ఆ సినిమా గురించే మాట్లాడుకోవట్లేదు ఎవరు. ఆ సినిమా గురించి కాకుండా మిగతా ప్రతిదీ బయటకు వస్తుంది. ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్.